కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రియులారా చదువుతాను. మీలో ఒకనికి మరి ఒకని మీదే వ్యాజ్యం అన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతి మందుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగబరుసు ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదరా? మీకు సిగ్గు రావలేనని చెప్పుచున్నాను. ఏమి తన సహోదరుల మధ్యను వ్యాజ్యం తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడనను లేడా? అయితే సహోదరుడు సహోదరి మీదే వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో పుట్టికే కేవలము లోభము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులు బడినిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకై ఎలాగో చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానరని తెలియదా? మోసపోకుడి. జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగి తనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానరరు. మీలో కొందరు అట్టివారై ఉండేది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మీయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినది. అంటేందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతును లోబరుచు కోనబడనులను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. దేహము జాగ్రత్త నిమిత్తం కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపాను, మనల్ని కూడా తన శక్తి వలన లేపను. మీ దేహములు క్రిస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రిస్తు యొక్క అవయములను తీసుకొని యేసు యొక్క అవయములుగా చేయుదన దెంత మాత్రమును తగదు. యేసుతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జాగ్రత్తమునకు దూరముగా పారిపోడి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జాగ్రత్తం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరే మీ సొత్తు గారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమ పరచుడి. ఆమేన్. ఆమేన్. తోడున ఏదైనా వసతి సంకడించిన సహాయం కోరుతున్నాం తండ్రి. నాయన నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, నలు దిక్కుల నుండి కూర్చెనుగా.
ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే వేలాది భాషల నుండినను. ఏక శరీరము రక్త బంధము చే వేలది భాషల నుండినను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఒక నూతన వ్యక్తిగమము చేసే పరమ గృహమునకు చెందితిమి. ఒక నూతన వ్యక్తిగమము చేసే పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, దేవుని గుడరముగా నైతిమి, దేవుని గుడరముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమ ఉండు, శాంతి ఆనందము నిజ ప్రేమ ఉండు. నేర్పుతో నడుపును మన ప్రభువే, నేర్పుతో నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులని లేదు. నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులని లేదు. పామరులని జ్ఞానులని లేదు, పామరులని జ్ఞానులని లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలో సాగెదము. దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలో సాగెదము. ఆదర్శులమై జగమందున, ఆదర్శులమై జగమందు పూర్తిగా శత్రువు నోడింతుము, పూర్తిగా శత్రువు నోడింతుము. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ప్రభుని గృహము ఈ ధరయందున్నది, తన దాసులకు అధికారమిచ్చే. ప్రభుని గృహము ఈ ధరయందున్నది, తన దాసులకు అధికారమిచ్చే. ప్రతివానికి వని పని నియమించే, ప్రతివానికి వని పని నియమించే. కావలియుండుము మెలకువతో, కావలియుండుము మెలకువతో. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ప్రియుని దినము సమీపించుచున్నది, ప్రియుని దినము సమీపించుచున్నది. చెప్పెను మేల్కొని ఉండుమని, చెప్పెను మేల్కొని ఉండుమని. విశ్వాసయోగ్యులముగా జీవించి, విశ్వాసయోగ్యులముగా జీవించి ఓరిమితో వేచియుండెదము, ఓరిమితో వేచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము,
తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఆమేన్. హల్లెలూయా. మనం అందరం కొద్ది నిమిషం కూడా ప్రియుల దేవుని స్తుతిస్తామా, అందరు అన్మటి చేసి దేవుని స్తుతిస్తామా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి, పరిశుద్ధరా మీకు కొట్లాది వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఓకే బనాసిగా ఆరాధన కరగడబిన సుగోడు కొడబిడే దేవుని స్తుతిస్తామా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. దేవా మీరు చేసిన మేలు బట్టి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసే మీకు వందనాలు తండ్రి. మంచి రోజు మాకు అనుగ్రహించిన దేవా వందనాలు. చేసిన మేలు బట్టి యేసే మీకు ఆరాధన తండ్రి. తండ్రి దేవా కుమార్ని మాకు అనుగ్రహించిన దేవా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ ప్రాణ శరీరం బలపరచుకోవడానికి స్తోత్రం. దేవా మీకే ఆరాధన, మీకే స్తోత్రం. పరిశుద్ధ రక్తంతో మనం తండ్రి కడిగినైనా మమ్మను అయ్యా మరి మీ నామమున నడిపించిన తండ్రి అయ్యా తండ్రి వాని వాక్యం తండ్రి పరిశుద్ధతో నామంలో నాయన తండ్రి కడిగి కాపాడుతున్నాను కార్యములను చాటించడం జ్ఞానము ప్రభావం సాధించిన నీ వాక్యం మా పాపం కొరకు క్షమించినైనా తండ్రి భారం మోయటం కావాలయ్యా నీ ప్రేమ మా చాలునయ్యా మా ప్రాణంలో చీకటి నుంచి నాయన వెలుగులోనికి ఆందోళనలో ఉంచున్నారు వాక్యంతో మమ్మల్ని సరిచేయన తండ్రి సదా నీ సాక్షిగా ఆత్మను పరిశీలించు నాయన సహాయం చేసి పరిశుద్ధాత్మతో దేవ ప్రియులారా మనం కొద్దిసేపు మనం ప్రియుల వాక్యం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక 2 కొరింథీయులు 1 అధ్యాయం నుండి కొన్ని నిమిషాలు ప్రియులారా మనం చూస్తాం.
దానిలో ఆ మొదటి అధ్యాయం 2 కొరింథీయులు మొదటి అధ్యాయము 11వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన ప్రియులారా మన జీవితంలో ప్రార్థన చేయడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప అనమాట. మనం ఈ మీటింగ్లో పాలు పొందుతున్న వారిలో ఎక్కువ మంది కూడా ప్రార్థన పరులే. కాబట్టి 2 కొరింథీయులు మొదటి అధ్యాయము 11వ వచనం సురభస్సు చదువుతారమ్మా. సరే, అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితంలో యు ఆర్ హెల్పింగ్ అస్ బై ప్రేయింగ్ ఫర్ అస్. కాబట్టి మీరు అందరూ ప్రార్థన చేసి మాకు చాలా సహాయం చేస్తామని అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం అన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యు ఆర్ హెల్పింగ్ అస్. కాబట్టి మీరు మాకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన కూడా ప్రియులారా మన జీవితంలో ఒక గొప్ప సహాయం అని అర్థం చేసుకోవాలి. ఎవరైతే మన కొరకు ప్రార్థన చేస్తున్నారో వారు ఒక సమయాన్ని కేటాయించుకొని వారు ఆ సమయం త్యాగం చేసుకొని మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న అందరిని బట్టి ప్రియులారా మనం స్తుతించాలి. యు ఆర్ హెల్పింగ్ అస్. కాబట్టి మన కొరకు ప్రార్థన చేస్తున్న వారు మనకు మేలు చేస్తున్నాం అనమాట. మన కీడు కాదు, మనకు మేలు చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన అభిషేకం చాలా గొప్పది. కాబట్టి సంఘం ఎదగాలి అంటే సహవాసం ఇంగ్రెస్ అవ్వాలి అంటే ప్రాముఖ్యంగా ప్రియులారా మనం ప్రార్థన అనమాట. ప్రాముఖ్యమైన విషయం ప్రార్థన, ప్రేయర్ లైఫ్ మనం ఉండాలి. ప్రేయర్ లైఫ్ మనకు ఉండాలి. పరిశుద్ధులతో కలిసి ప్రార్థన జీవితం మనకు ఉండాలి. వారు తప్పకుండా ఆత్మీయంగా వారు ఎదుగుతారు. ప్రార్థన అంటే ప్రియులారా వాక్యం ప్రార్థన. దేవునికి స్తోత్రం. వాక్యం కూడా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసినప్పుడు వాక్యం మనం వాడుకోవాలి. కాబట్టి ఈ ప్రార్థన చేస్తున్న వారు ప్రియులారా మనకు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఎంతో మంది మనకు హెల్ప్ చేస్తున్నారు అనుదినం. దేవునికి స్తోత్రం. కాబట్టి వారిని బట్టి ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారికి ఇంకా కూడా ఆరోగ్యం దయచేమో, బలం దయమో, దీర్ఘాయుసు దయచేమో, ఇంకా కూడా వారిని దీవించము, బలపరచమని. ఎందుకంటే ప్రార్థన చేస్తున్న వారు మన కీడు కాదు, మనకు మేలు చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? వారిని బలపరిచే బాధ్యత ప్రియులారా మనకు ఉంది అనమాట. మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు యు ఆర్ హెల్పింగ్ అస్ బై ప్రేయింగ్ ఫర్ అస్. కాబట్టి ప్రార్థన చేసేప్పుడు ఏం జరుగుతుంది ప్రియులారా? దేవుడు ఆ ప్రార్థనలు ఆలగించి మనల్ని కాపాడుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే ప్రత్యేకంగా ప్రియులారా మన కొరకు గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు తండ్రితో ప్రార్థన చేస్తున్నాం అనమాట. విజ్ఞాపన ప్రార్థన నా కొరకు, మీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాం. యేసు రక్తం మన కొరకు మాట్లాడుతున్నాం. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన అభిషక్తులు దేవుని బిడ్డలు చాలా మందిను నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ప్రార్థన కంచెలో మనం ఉన్నాం అనమాట. ప్రార్థన ద్వారా దేవుని కాపుదల ప్రియులారా మనం అనుదినం మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు దాకా మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృపను బట్టి, దేవుని కాపుదలని బట్టి మనం బ్రతికి ఉన్నామన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారిను దేవుడు మన కొరకు వాడుతున్నారు. కాబట్టి వారిని ప్రియులారా మనం ప్రత్యేకంగా బలపరచాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నైతే then many people will give thanks because God has graciously answered so many prayers for our safety. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేసి మనకు మేలు పొందుతున్న కొలది మనం కూడా దేవుని ఇప్పుడు స్తుతిస్తున్నాం అనమాట. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న వారిని బట్టి మనం ప్రియులారా దేవుని స్తుతించాలి. కాబట్టి వారికి ఇంకా కూడా ఎంకరేజ్ వస్తాయి అనమాట. వారిను ఈ ప్రార్థన చేస్తున్న వారు మనం నిరుత్సాహపరచవద్దు అనమాట. మనం నిరుత్సాహపరచవద్దు, మనం ఎంకరేజ్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి మనం సహాయం చేయాలి, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినది
ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం క్రీస్తు కొరకు నిలబడినప్పుడు కొన్ని శ్రమలు రావడానికి అవకాశాలు ఉంది. ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఎవరైతే మీరు శ్రమ అనుభవిస్తున్నారో అలాంటి వారికి జీవగల దేవుడు తప్పకుండా ఆదరణ అనుగ్రహిస్తాడు. క్రీస్తు నిమిత్తం మీలో కొందరు శ్రమ అనుభవిస్తున్నారని. ఇప్పుడు శ్రమ అనుభవంలో ప్రియులారా దేవుడు ఏం చేస్తారంటే ఓదార్పు అనుగ్రహిస్తాడు. ఓదార్పు ఆదరణ అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి మీరు చాలా ఘోరమైన శ్రమలో మీరు ఒకవేళ వెళుతున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఆదరణ కూడా ఎక్కువ ఇస్తాడనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఆదరణ అనుగ్రహించినప్పుడు అది మన కొరకు మాత్రం కాదు, మనం అలాగే ఇంకా చాలా మంది క్రీస్తు నిమిత్తం శ్రమల్లో పాలు పొందుతున్న వారు ఉండవచ్చు, వారిని మనం ఆదరించాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం శ్రమలో వెళుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఓదార్పిస్తాడు, ఆదరణ ఇస్తాడు. కాబట్టి మన పొందిన ఆదరణ ఎవరైతే ఇంకా శ్రమలో ప్రియులారా ముందుకు వెళ్తున్నారో వారిని మనం బలపరచాలి, ఓదార్పు చేయాలన్నమాట. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని నుండి పొందుకోవాలి. రెండు, మనం ఇచ్చేవారు ఉండాలి. ప్రేమ దేవుని నుండి పొందుకోవాలి, మనం ఇచ్చేవారు ఉండాలి. క్షమాపణ మన యేసుక్రీస్తు నుండి పొందుకున్నాం, అలాగే మనం కూడా ఇద్దరితో క్షమించేవారు ఉండాలి. ఇప్పుడు దేవుని నుండి వాక్య ప్రదేశం మనం పొందుకోవాలి, మనం ఇవ్వాలి అనమాట. కృపావరం మనం పొందుకోవాలి, అది సంఘర్షణ వరకు మనం వాడుకోవాలి. కాబట్టి దేవుని నుండి పొందుకోవాలి, మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదరణ కూడా సేమ్ అనమాట. ఆదరణ కూడా తప్పకుండా ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు, ఓదార్పు అనుగ్రహిస్తాడు. తర్వాత దేవుని చిత్తం ఏంటిది? అనేకులను మనం ఓదార్పు చేసేవారుగా ప్రియులారా మనం ఉండాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు ప్రియులారా కరుణ కలిగిన తండ్రి అనమాట. గొప్ప కరుణ, దయ, ప్రేమ కలిగిన తండ్రి మనం దేవుడు. ఆ దేవుడు ప్రియులారా మనల్ని తప్పకుండా ఓదార్పు చేశాడు. కాబట్టి 2 కొరింథీయులు 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగా రాయబడింది, ఆల్ ప్రైజ్ టు గాడ్, అన్ని స్తుతులు దేవునికి అనమాట. ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, గాడ్ ఈస్ అవర్ మెర్సిఫుల్ ఫాదర్ అండ్ సోర్స్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఇప్పుడు మన ప్రతి ఆదరణకు సోర్స్ యేసుక్రీస్తు అనమాట. దేవునికి స్తోత్రం. మన తండ్రి అయిన దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు తప్పకుండా మనకు అనుదినం ఓదార్పు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరు శ్రమల్లో మీరు వెళుతున్నామంటే తప్పకుండా దేవుడు ఓదార్పిస్తాడు, ఆదరణ ఇస్తాడు. అది మీకు మాత్రం కాదు, మీరు అనేకులను మీరు ఆదరించాలి, అనేకులను మీరు బలపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు ప్రియులారా మనను నిలబెడుతున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అపోస్తలులైన వారి యొక్క మేము బ్రతుకులో ప్రియులారా మనం చూసినట్లయితే శ్రమ వచ్చాం, మామూలు శ్రమ కాదు. కాబట్టి కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం సహించుకోవచ్చు అనమాట. కొన్ని శ్రమలు ప్రియులారా మన సామర్థ్యం కంటే మనం సహించడానికి దానికంటే ఎక్కువ కూడా కొన్నిసారి వస్తాము. కాబట్టి అపోస్తలులైన పౌలు వారికి అలాంటి శ్రమ వచ్చింది అనమాట. ఏం జరిగింది? వారు పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు చనిపోతారేమో అని అంత ఘోరమైన శ్రమ వచ్చామన్నమాట. కానీ పరిశుద్ధుల యొక్క ప్రార్థనని బట్టి, దేవుని యొక్క కృపని బట్టి దేవుడు మరణం నుండి విడిపించామన్నమాట. మరణం నుండి దేవుడు విడిపించాము. కాబట్టి ఒకసారి దేవుడు మరణం నుండి విడిపించామంటే తర్వాత దేవుడు విడిపించలేదని కాదు. కాబట్టి మరణం నుండి విడిపించే దేవుడు ప్రియులార మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు తర్వాత కూడా ప్రియులార మనను విడిపిస్తాడు. కాబట్టి 9వ వచనములో ఆ మాట రాయబడింది, మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండినట్లు మరణ మగుదమును నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఆనాటి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించాను, ఇంకా ముందుకు తప్పించును. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణము నుండి తప్పించే దేవుడు మన దేవుడు. ఇప్పుడు నాకు తెలుసు, నా జీవితంలో చాలాసారి యాక్సిడెంట్ కానీ ఎన్నోసారి జరిగింది, ఎన్నోసారి చనిపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు అద్భుతంగా కాపాడామన్నమాట. ఇప్పుడు మీరు కూడా ఒక్కొక్కరితో అడిగినట్లయితే మీరు కూడా సాక్ష్యం చెప్తారేమో, దేవుడు యేసుక్రీస్తు నన్ను అద్భుతంగా కాపాడామని. కాబట్టి ప్రియులారా మన దేవుడు తప్పిస్తాడు. గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించేను, ఇంకా ముందుకును తప్పించును. దేవునికి స్తోత్రం. కాబట్టి గతకాలంలో దేవుడు మనను మరణం నుండి, ప్రాణాపాయం నుండి జీవగల దేవుడు, సజీవుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనను విడిపించాము, తప్పించాము, కాపాడాము. అదే దేవుడు ఇంకా ముందు కూడా తప్పకుండా తప్పిస్తాడు, అంటే కాపాడతాడు అనమాట.
ప్రాణ అపాయం నుండి కాపాడుతాడు. అంటే దేవుని యొక్క దృష్టి నా మీదే, మన మీద ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం మన మీద ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట. యేసుక్రీస్తు రక్తం మన కాపుదల. దేవుని రాజ్యంలో ఉన్న దేవుని బిడ్డలారా, మనకు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాయి అనమాట. యేసుక్రీస్తు రక్తం నా మేలు కొరకు, మనందరం మేలు కొరకు అది ఆ రక్తం మాట్లాడుతుంది అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న దేవుని బిడ్డలారా, మీరు తప్పకుండా నూతన నిబంధన ప్రకారమైన దేవుళ్ళు మీరు అర్హులమనమాట. మీరు అది అనుభవిస్తారనమాట. ఆత్మీయమైన, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ ప్రతి ఏరియాలో యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తులు తప్పకుండా దీవెన తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా యేసు రక్తంలో ఆధారపడాలి. అది అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా, రక్తం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కాబట్టి ఆ రక్తం ద్వారా, రక్తంలో ప్రియులారా మనం ఆధారపడాలి. రక్తం మనం వాడుకోవాలి. దేవుని బిడ్డలుగా రక్తం వాడుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో అదేంగా ప్రియులారా మన విశ్వాసంతో వాడుతున్న కొలది ఆ రక్తం మనల్ని ఎల్లప్పుడూ తండ్రితో కనెక్ట్ చేస్తున్నాం అనమాట. జీవంగా పరిశుద్ధమైన దేవునితో మనల్ని కనెక్ట్ చేస్తున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తులు తప్పకుండా దేవుని స్వరం విన్నట్టు పరిశుద్ధాత్మదేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలుగా మనం యేసుక్రీస్తు రక్తంలో అనుదినం విశ్వాసంతో మనం ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం పవర్ఫుల్ అన్నమాట. దానికి పవర్ ఉంది, మనల్ని కాపాడడానికి శక్తి ఉంది అనమాట. మన జీవితంలో దీవెన తీసుకొని రావడానికి పవర్ ఉంది యేసుక్రీస్తు రక్తానికి, పరిశుద్ధ రక్తం. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడదాం. కాబట్టి మనం అపరాధ భావంతో ఉండే అవసరం లేదు. అపరాధ భావం ద్వారా ప్రియులారా మనకు భయం రావడానికి అవకాశం ఉంది, ఫియర్. కాబట్టి అపరాధ భావంతో మనం బ్రతకాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి, కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబెడుతున్న వ్యక్తులు, యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారికి నీతి గురించి ఒప్పిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నీతి అంటే మీరు నీతిమంతులు, నీతిమంతురాలు, మీరు నీతిమంతుడు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారనమాట. హోలీ స్పిరిట్ మాట్లాడతారు, మీ పక్షంగా దేవుడు మాట్లాడతారనమాట. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తుల కొరకు జీవంగా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ప్రియులారా మనం ఆ రక్తంలో యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ గా ఉంది అనమాట ఇప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణం తర్వాత మనం పుట్టాం కాబట్టి, మరణ పునరుద్ధానం తర్వాత మనం జన్మించాం కాబట్టి ఇప్పుడు ఆ యేసుక్రీస్తు రక్తం అవైలబుల్ గా ఉంది అనమాట. కాబట్టి ఆ రక్తంలో ఆధారపడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడుతున్న వ్యక్తుల కొరకు రక్తం సహాయపడుతుంది. అది మాత్రం కాకుండా వారు స్పష్టంగా దేవుడు మాట్లాడతారు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు మాట్లాడతారు. దేవుడు పనిచేస్తాడనమాట. కాబట్టి ప్రియులారా మనం అనుదినం యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న మనకు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు ఇప్పుడు దాకా దేవుడు కాపాడిన కాబట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఇంకా కూడా ఆ రక్తం ద్వారా దేవుడు తప్పకుండా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు కాపాడుతుంది. ఇప్పుడు మనం అనుదినం ఆధారపడదాం. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం విశ్వాసంతో మనం వాడుకోవాలి. మనం ఉన్న ప్రాంతాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా విశ్వాసంతో మనం కడుగుకోవాలి. యేసే మీ రక్తం ద్వారా కడుగుము, నా ఇల్లు కడుగుము. యేసే మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా మనసాక్షి కడుగుము, నా హృదయాన్ని కడుగుము, నా తలపులు, ఆలోచన అన్నిటినే ప్రతి అవయవాలు యేసే మీ రక్తం ద్వారా కడుగుమని బై ఫెయిత్ మనం ప్రకటించాలి. మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం చెప్పినప్పుడు ప్రియులారా అది జరుగుతుంది. మనం చెప్పినప్పుడు అది జరుగుతుంది అనమాట. బై ఫెయిత్ ప్రియులారా మనం యేసుక్రీస్తు రక్తం వాడుకోవాలి. చెప్పినప్పుడు అది జరుగుతాయి అనమాట. దానికి రిజల్ట్ ప్రియులారా మన జీవితంలో అనుభవిస్తాయి అనమాట. యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ మనం ఎలాగే అనుభవిస్తుందో అలాగే యేసు రక్తంలో ఆధారపడుతున్నప్పుడు అది ప్రొక్లైమ్ చేస్తున్నప్పుడు ఆ శిలువ రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా ఉన్న మేలు మన జీవితంలో అది అనుభవంగా, రిజల్ట్ గా మనం ఆశీర్వాదంగా, విడుదలగా, స్వస్థతగా, మేలుగా, దీవెనగా అది యేసునామములో తప్పకుండా మనం అనుభవిస్తాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం మనం అనుదినం ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి ఎంతగా ప్రియులారా యేసు రక్తంలో మీరు నేను ఆధారపడుతున్న కొలది దీవెన ఇంక్రీస్ అవుతుంది, ఆశీర్వాదాలు ఇంక్రీస్ అవుతుంది. దేవునితో సహవాసం, లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు యొక్క మరణం,
యేసుక్రీస్తును ప్రియులారా మనం పరిశుద్ధాత్మ సహాయం వలన ఎల్లప్పుడూ ధ్యానించాలి. కాబట్టి నేను నమ్ముతున్నాము మీరు ప్రతిరోజు యేసుక్రీస్తును ధ్యానిస్తున్నారు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ప్రియులారా ప్రతిరోజు మనం జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తును ఎక్కువ ధ్యానిస్తున్నారో వారు దేవుని లోతైన ప్రేమలోనికి నడిపింపబడతాయి అనమాట. ఇప్పుడు దేవుని ప్రేమలో ప్రియులారా, దేవుని ప్రేమ లోతైన అనుభవంలోనికి నడుస్తున్న వ్యక్తులు వారు బలవంతులుగా ధైర్యవంతులుగా మార్చబడతాయి అనమాట. పరిస్థితులు అనుకూలం లేనప్పుడు కూడా దేవుని చిత్తం చేసినట్టు దేవుని ప్రేమ మనల్ని బలపరుస్తాయి అనమాట. దేవుని ప్రేమతో నింపబడుతున్న వ్యక్తులు దేవుని చిత్తం చేసినట్టు అలాంటి వ్యక్తులను పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. అందుకొరకు బైబిల్లో రాయబడిన దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టును, దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టును. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం సిలువ మరణం, యేసుక్రీస్తు రక్తంలో మనం ఆధారపడాలి. సిలువ మరణం మనం ధ్యానించాలి. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు శ్రమ పొందాము. కాబట్టి యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రియులారా మనకు కూడా శ్రమ ఉంది అనమాట. క్రీస్తు నిమిత్తం శ్రమ ఉంది. కాబట్టి ఆ శ్రమలో ఎవరైతే పాల్గొంటున్నారో వారు ప్రియులారా వారు మహిమలో కూడా ఎదిగినట్టు దేవుడు కృప చూపిస్తాడు. వారికి దేవుడు ఆదరణ ఇస్తారు, దేవుడు బలపరుస్తాడు, కాపాడతారు. మహిమలో ఎదిగినట్టు కూడా దేవుడు ప్రియులారా కృప చూపినాక. కాబట్టి ప్రియులారా యేసు రక్తములో మనం ఆధారపడదాం. అలాగే దేవుడు ప్రియులారా బలమైన దేవదూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడుతారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆలగించుకొని దేవుడు బలమైన మైటీ ఏంజల్స్ ద్వారా కూడా దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతారు. అలాగే దేవుడు తన వాక్యం ద్వారా తన ఆత్మ ద్వారా ప్రియులారా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు దేవుని బిడ్డలకు గొప్ప కాపుదల ఉంది. కానీ మనం ఫిజికల్ ఐస్ తో లేదంటే ఈ మనం శరీరంలో ఈ కన్నుతో ఫిజికల్ ఐస్ తో మనం చూసినప్పుడు ఏమీ కనిపించలేదేమో. ప్రతికూలం, ఇబ్బందు, సమస్యలు మాత్రం మనం చూస్తారేమో. వ్యతిరేకమైన వ్యక్తుల గురించి మనం చూస్తారేమో. కానీ అందుకొరకు ప్రార్థన చేయాలి. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, మనోనేత్రం అంటే ఆత్మకన్నులు స్పిరిచువల్ ఐస్ వెలిగించబడినట్టు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆత్మకన్నులు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా వాక్య రిలేషన్ ద్వారా దేవుడు మన ఆత్మకన్నులు ప్రియులారా వెలిగిస్తాయి అనమాట. కాబట్టి ఆత్మకన్నులు తెరబడుతున్న కొలది వాక్య ప్రదర్శన ద్వారా ఆత్మకన్నులు వెలిగించబడుతున్న కొలది స్పిరిచువల్ వరల్డ్ ఏం జరుగుతుంది అని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు స్పిరిచువల్ వరల్డ్ లో ప్రియులారా మనం ఉన్నాము. కాబట్టి మనం చూస్తున్నట్టే గొప్ప సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అండగా ఉన్నామన్నమాట. మహిమ శరీరం కలిగిన గొప్ప సజీవుడైన దేవుడు నా పక్షంగా మీ పక్షంగా 24 hours అంటే ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, సువార్త రక్షణ పొందిన ఆ రోజు నుండి ఎల్లప్పుడూ మనతో పాటు మహిమ నిరీక్షణ సజీవుడైన దేవుడు, పునరుద్ధానుడు, పాపాన్ని, మరణాన్ని, లోగాన్ని, శాతాన్ని అన్నిటిని జయించిన గొప్ప దేవుడు మనతో పాటు పరిశుద్ధాత్మ వలన మనతో పాటు ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన మనల్ని ఆత్మతో దేవుడు మనల్ని కప్పి ఉన్నామన్నమాట. మనతో పాటు ఉన్నామన్నమాట. మనలో ఉన్నాము. హోలీ స్పిరిట్ వలన మన మీదే ఉన్నాము, మనతో పాటు ఉన్నామన్నమాట. గొప్ప దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తులో ఉండడం అంటే గొప్ప కాపుదల అనమాట. దేవునికి స్తోత్రం. గొప్ప సేఫ్టీ ప్లేస్ లో మనం ఉన్నామన్నమాట. హల్లెలూయా. గొప్ప సేఫ్టీలో ప్రియులారా మనం ఉన్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. కాబట్టి గొప్ప దేవుడు. కాబట్టి ఆత్మ కణులు తెరిచినప్పుడు ప్రియులారా మనకు ఆత్మ అంటే స్పిరిచువల్ వరల్డ్ లో ఏం జరుగుతుంది అని మనకు అర్థమవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ కణులు ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మనం ఆత్మ కణులు ఉంది, ఆత్మ చెవులు కూడా ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ చెవులు కూడా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ప్రార్థన చేసిన కొలది, వాక్యాలు ధ్యానిస్తున్న కొలది ఆత్మ చెవులు కూడా దేవుని స్వరం విన్నట్టు దేవుడు ప్రియులారా కృప తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకొరకు ప్రియులారా స్పిరిచువల్ వరల్డ్ ఉన్న కాబట్టి దేవుడు ఉన్నాడు, అలాగే సాతాన్ కూడా ఉన్నాడు అనమాట. కాబట్టి అందుకొరకు దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ వలన మాట్లాడాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది 4వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. 4వ అధ్యాయము 29వ వచనంలో ప్రియులారా ఏం రాయబడింది? దుర్భాష ఏదైనాను
మీ నోటి నుండి రావద్దు. దుర్భాష ఏదైనాను మన నోటి నుండి రావద్దనమాట. దేవునికి స్తోత్రం. కానీ మంచి మాటలు మనం చెప్పాలి. మంచి మాటలు మనం చెప్పాలి. పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తమైన విషయాలు మనం మాట్లాడాలి. వాగ్దానం చెప్పాలి. దేవుని ఒక వాక్యం మనం చెప్పాలి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది అది దానికి ప్రభావం ఉంది అనమాట. మన మాటలకు ప్రభావం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన మాటలు చాలా ప్రభావం ఉంది అనమాట. ఈ బేళ్లు అంతా కూడా ప్రియులారా మనం చూసినట్టే దేవుడు తన మాటల ద్వారా నిర్మించినట్టు సృష్టించినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మాటకు అంత పవర్ ఉంది అనమాట. దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడుతున్నప్పుడు నేను కాదు, లేదంటే మీరు కాదు, దేవుడు మన ద్వారా మాట్లాడతారనమాట. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని వాడతారు. అందుకోగా దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉండాలి. ఇప్పుడు ఉదయకాల ప్రార్థన మనం ఉదయకాలం మన దేవునితో సమయం గడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో దేవుడు మనం నింపబడుతున్నాం అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన మనం దేవుని చిత్తానుసారంగా మాట్లాడినట్టు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడి అనుదినం బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరుగుతాయి అనమాట. దేవుని మెరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్న విషయాలు చూసుకొని మాట్లాడే వారు కాకుండా ఆత్మ కన్నులు తెరబడి చూసుకొని మాట్లాడాలి అనమాట. లేదంటే ఆత్మ చెవులు తెరబడిన స్థాయిలో ఆత్మస్వరం అంటే దేవుని స్వరం విని అది మనం పలకాలి అనమాట. కాబట్టి అందరూ మాట్లాడినట్టు దేవుని బిడ్డలుగా మనం మాట్లాడవద్దు అనమాట. మామూలుగా ప్రజలు ఏం మాట్లాడతారంటే చూస్తున్న విషయాలు మాట్లాడతారు. కానీ ఆత్మ చెవులు తెరబడిన దేవుని స్వరం విన్న వ్యక్తులు, ఆత్మ కన్నులు తెరబడిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు తేడా ఉంది. ఎందుకంటే వారు దేవుని స్వరం విని మాట్లాడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మనం చూస్తున్నాము పాత నిబంధనలు మనం చూస్తున్నాము. ఎలీషా కాలంలో అరాం సైన్యం వారు ఇశ్రాయేల్ కు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎలీషా ఒక దాసుడు ఒకరోజు పొద్దున లేచి చూసినప్పుడు సుట్టందుడే చాలా అరాం సైన్యంతో నింపబడిన స్థాయిలో ఉన్నామన్నాడు. ఫిజికల్ ఐస్తో చూసినప్పుడు అరాం సైన్యం అంటే సైనికులు చాలా వ్యతిరేకంగా ఉన్నవారు చాలా మంది చుట్టూ ఉన్నట్టు చూసామన్నమాట. కాబట్టి ఆ దాసుడు భయపడామన్నమాట. చాలాసారి మనం భయపడుతున్నాం. ఎందుకంటే ఫిజికల్ ఐస్తో లేదంటే మన పంచేంద్రియాలతో పరిస్థితి చూసుకొని ఒకవేళ మీరు భయపడుతున్నారేమో. కాబట్టి దానికి ప్రియులరా సొల్యూషన్ ఏంటిది అంటే ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం నేర్చుకోవాలి, ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన బలం పొందుకోవాలి. మన ఆత్మ కన్నులు తెరబడినప్పుడు కాబట్టి ఎలీషా ప్రార్థన చేశామన్నమాట. తన దాసుడు దేవా తన కన్నులు తెరవమని, ఆత్మ కన్నులు తెరవమని. ఇప్పుడు ఆత్మ కన్నులు తెరిచినప్పుడు వారు సైన్యం కంటే అరాం సైన్యం కంటే ఇంకా చాలా బలమైన దేవదూతలు, దేవుడి యొక్క గొప్ప సైన్యం దానికంటే ఎక్కువ ఉన్నట్టు ప్రియులారా చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. చాలాసారి మనం చూడడం లేదని. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి గొప్ప దేవుడు ఉన్నా కాబట్టి పరలోక సంబంధమైన దేవదూతలు కూడా మనకు ఎల్లప్పుడూ కాపుదల ఉంది అనమాట. దేవుని బిడ్డలుగా మన కాపుదల ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రతి మాటలు కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడడం నేర్చుకోవాలి. మీ యొక్క మాటలు చాలా పవర్ ఉంది అనమాట. మీరు విశ్వాసంతో యేసునామములో మాట్లాడుతున్నప్పుడు బలమైన దేవదూతలు పనిచేస్తాడనమాట. దేవదూతలు పనిచేస్తాడు. ఒకవేళ మీరు అవిశ్వాసంతో నెగిటివ్ మాటలు మీరు పలుకుతున్న వ్యక్తులుగా ఉంటే సాతాను దూతలు కూడా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి సాతాను దూతలు పనిచేస్తున్నట్టు మన అవకాశం ఇవ్వద్దు అనమాట. మన మాటల ద్వారా అజ్ఞానాన్ని బట్టి సాతాను దూతలు పనిచేయడానికి మన అవకాశం ఇవ్వద్దు. కానీ మనం అవకాశం ఇవ్వాలి. దేవదూతలు పనిచేస్తుంటే మనం అవకాశం అలాంటి మాటలు మనం విశ్వాసంతో మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు విశ్వాసంతో ప్రియులారా మనం మాట్లాడాలంటే ప్రాముఖ్యంగా మన దేవునితో సమయం గడపాలి. ఇప్పుడున్న ఫిజికల్ ఐస్తో లేదంటే మనం ఈ కన్నులతో ఈ చెవులు మనం దేవుని వాక్యం హృదయంలో నింపుకోవడానికి వరకు వాడుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం ప్రియులారా వింటున్న వారికి విశ్వాసములు ఇంక్రీస్ అవుతాయి.
దేవుని వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు వారి విశ్వాసంతో మాట్లాడతారు. ఎందుకంటే దేవుని వాక్యంతో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ సహాయం వలన మన హృదయంలో నింపుకోవాలి, మన ఆత్మలో నింపుకోవాలి. ఇప్పుడు మీలో ఎంతమంది దేవుని యొక్క వాక్యం చదవడానికి కొరకు ధ్యానించుకోవడానికి కొరకు మీ విలువైన సమయం, మన విలువైన సమయం కేటాయించాలి. దేవుని యొక్క వాక్యం ప్రియులారా మనం చూసినట్లయితే చాలా శ్రేష్టమైనది, విలువ కలిగినది, అమూల్యమైనది. ముత్యాల కంటే, వెండి కంటే, బంగారం కంటే, డబ్బు కంటే, ఆస్తి కంటే, అన్నిటికంటే చాలా విలువ కలిగినది దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు చాలా గొప్పది అనమాట. దానికంటే గొప్పది ఏదీ లేదనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రయారిటీ దేని కొరకు మనం ఇస్తున్నాము? ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించాం. దేని కొరకు మీరు ప్రయారిటీ మనం మనసులో దేని కొరకు మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం? దేవుని వాక్యానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. అలాంటి ఉన్న వ్యక్తులు తప్పకుండా దేవునితో సమయం గడుపుతారు. మరి అలాగే మనం ఏం చేసుకోవాలి? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మరి మంచి అంశం, ఉత్తమమైనది మెనుకున్నామన్నమాట. అది ఆమె నుండి ఎవరు తీసివేయలేదు. కాబట్టి ప్రియులారా, మన దేవునితో సమయం గడపాలి. ఒకటి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే విత్తనాలు అంటే దేవుని యొక్క వాక్యం వినడం మాత్రం సరిపోవడం లేదు. వినాలి, చదవాలి, మంచిది. కానీ మన పరిశుద్ధాత్మ సహాయం వలన అది వినాలి, పరిశుద్ధాత్మ సహాయం వలన అది చదవాలి. పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం, హోలీ స్పిరిట్ సహాయం అవసరం. బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ దేవుని మాటలు విన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి. ఎందుకంటే విన్న వాక్యాలు మన బుద్ధిలో మాత్రం ఉండిన సరిపోలేదనమాట, మన మనసులో మాత్రం ఉండిన సరిపోలేదు. అది మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. మన ఆత్మలో అది జీవము ఆత్మలాగా మార్చబడాలి. కాబట్టి అది పరిశుద్ధాత్మ వలన సాధ్యమనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను వినిన వాక్యాలు, నేను చదువుతున్న వాక్యాలు, నేను ఒప్పుకున్న వాక్యాలు పరిశుద్ధాత్మ వాక్యం జీవము ఆత్మలాగా మార్చమని ప్రార్థన వీళ్ళు ఎంతమంది చేస్తున్నారు? చేయాలి. లేదు అంటే ప్రియులారా మనం చూస్తున్నాము మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఒక వ్యక్తి విత్తనాలు వేయడానికి వెళ్ళాం. అంటే విత్తనాలు అంటే వాక్యం అనమాట. కొన్ని విత్తనాలు రోడ్డు మీద పడామన్నమాట. కానీ పక్షులు వచ్చి అది ఎత్తుకొని పోయామంటే యేసుక్రీస్తు దాన్ని భావం చెప్పాము, అర్థం చెప్పాము. ఏంటిది? సాతాను వచ్చి కూడా వాక్యాలు ఎత్తుకొని పోతాయన్నమాట. అంటే మన ఆత్మలో వాక్యం జీవము ఆత్మ అలాగా మార్చబడలేదంటే సాతాను కూడా వాక్యం ఎత్తుకొని పోవడానికి అవకాశాలు ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. మనలో, మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడడం చాలా ప్రాముఖ్యం. వాక్యం ప్రియులారా మనలో జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే మరియతో యేసుక్రీస్తు చెప్పినట్టు అది ఆమె నుండి అది ఎవరు తీసివేయలేదన్నమాట. కాబట్టి వాక్యం ప్రియులారా మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడి ఉండే వాక్యమే మనల్ని అన్ని విధంగా సహాయం చేస్తాడు. వాక్యం మన ఆత్మను బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన ఆత్మను బలపరుస్తాడు. ఇంకా మనం ప్రాణాన్ని పరిశుద్ధపరుస్తాడు. మన ప్రాణములు ఉన్న గాయాలు అంత కూడా స్వస్థపరచబడుతుంది. మన ప్రాణాన్ని బలపరుస్తుంది. మన సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించుట దేవుడు కృప చూపిస్తాడు. వాక్యంతో, పరిశుద్ధాత్మ వాక్యంతో ప్రియులారా నింపబడుతున్న వ్యక్తులు ఆరోగ్యవంతులుగా బ్రతుకుతారన్నమాట. వాక్యం బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. మన సర్వ శరీరంలోనికి జీవం అంటే ఆరోగ్యం తీసుకొని వస్తాయన్నమాట దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. కాబట్టి పవర్ఫుల్ మెడిసిన్ కూడా అర్థం చేసుకోవాలి. మన ఆత్మ ప్రాణ శరీరానికి పవర్ఫుల్ మెడిసిన్ కూడా, మెడిసిన్ అలాగే వాక్యం పనిచేస్తుంది అన్నమాట, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మనం ఎక్కువ వినాలి, ఎక్కువ చదవాలి, ఒప్పుకోవాలి. కానీ మన సమస్య ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం మనం వింటారు, చదువుతారు, ధ్యానిస్తారు. దానితో పాటు అనవసరమైన విషయాలు కూడా ఎక్కువ వింటారేమో, అనవసరమైన పనికిరాని వ్యర్థమైన మాటలు. కాబట్టి ఇప్పుడు ఇలా పనికిరాని వ్యర్థమైన మాటలు వినడానికి కొరకు సమయం మనం వేస్ట్ చేయవద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా భూమిలో ఉన్న మన బ్రతుకు లిమిటెడ్ సమయం అనమాట. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న మన బ్రతుకు లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ లేదు. అన్లిమిటెడ్ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడిన గుంబెలో మనం ఉంటే అన్లిమిటెడ్, నిత్యం యుగాలు ప్రియులారా మనం దేవునితో బ్రతకవచ్చు అనమాట.
కాబట్టి దేవునితో బ్రతకడం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరణం తర్వాత లేదా క్రీస్తునందు నిలిచిన తర్వాత ప్రియులారా, ప్రతి ఒక్క ఆత్మ కూడా మనం చూస్తే నిత్యం బ్రతుకుతాయి. కానీ దేవునితో పాటు బ్రతకడం చాలా గొప్పది. సాతానుతో పాటు బ్రతకడం కాదు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా, ఇప్పుడు మన హృదయంలో వాక్యంతో మనం నింపుకోవాలి. వాక్యంతో నింపబడిన వ్యక్తులు వారు మాట్లాడుతున్నప్పుడు ఏమొస్తుంది? వాక్యం మాట్లాడతామన్నమాట. వాక్యం మాట్లాడితే ఇప్పుడు వాక్యం మాట్లాడుతున్నప్పుడు బలమైన దేవదూలు తప్పకుండా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు ప్రియులారా, మనం అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో రాయబడింది, దుర్భాష ఏదైనాను ప్రియులారా ఆమె వినువారికి మేలు కలగనట్టు అవసరమని బట్టి అనుకూల వచనమే పలకాలి అన్నమాట, మాట్లాడాలి. అనవసరమైన విషయాలు మాట్లాడవద్దు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తూ అనవసరమైన విషయాలు మాట్లాడుతున్న వలన కూడా చాలా మంది బాధపడుతున్నారు, అనవసరంగా బాధపడుతున్నారు. అనవసరమైన విషయాలు అనవసరంగా మాట్లాడుతున్నారు కాబట్టి చాలా మంది సమాధానం కోల్పోతున్నాయి అనమాట. మాట్లాడుతున్న వ్యక్తి యొక్క సమాధానం వెళ్ళిపోతుంది, వింటున్న వారికి సమాధానం కూడా ప్రియులారా లేకుండా చేస్తుంది అనమాట. కాబట్టి అనవసరమైన విషయాలు దయచేసి దేవుని బిడ్డలుగా మనం మాట్లాడవద్దు. ఇంకా ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం పలుకుతున్న ప్రతి మాటలు కూడా మనం లెక్క అభయప్పాలి. పేర్సలుగా మనం అకౌంట్ చెప్పాలన్నమాట. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాము, బలం ఇచ్చాము, ఆయుస్సు ఇచ్చాము. కాబట్టి ఈ దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, బలం మనం దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా, మనం మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటలు కూడా అకౌంట్ దేవునితో మనం లెక్క చెప్పాలి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అంటే మనం దేవుని యొక్క ముందు నేను మీరు నిలబడాలి. దేవుడు అడుగుతారు, ఈ జీవితం మనం ఏం చేశామని దేవుడు నాతో అడుగుతారు, మనందరితో అడుగుతారు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు ఇచ్చిన జీవితం మనం ఏం చేస్తున్నాము, దేవుడు ఇచ్చిన ఈ ఆరోగ్యం, ఈ ఆయుస్సు, ఈ బలం మనం ఏం చేస్తున్నాము. ఇప్పుడు ఇలా మనం నేర్చుకోవాలి పరిశుద్ధాత్మతో కలిసి. ఇది దేవుని చిత్తానుసారంగా దేవునికి ఇష్టరాలుగా బ్రతకనట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతారు. ఒక వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముడిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క ప్రతి వాగ్దానాలు క్రీస్తువును నమ్ముతున్న, క్రీస్తువును కలిగిన ప్రియులారా మన జీవనంలో ఆ దేవుడు యేసునామములో దేవుడు నెరవేర్చినాక ఆమేన్ అన్నమాట. ఇప్పుడు మన ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కొందరు ఆశీర్వాదాలు అనుభవించినప్పుడు నా పరిస్థితి ఏమవుతుందని మనం బాధపడాల్సిన అవసరం లేదు. క్రీస్తులో ప్రతి వాగ్దానాలు కూడా ఆమేన్ అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు చేస్తాడనమాట. దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి ఆత్మీయమైన ఆశీర్వాదాలు ఉంది, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్ అన్ని విధమైన ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి క్రీస్తులో ఈ వాగ్దానాలు అన్నిటికీ ఆమేన్ అన్నమాట. నో అని కాదు, ఆమేన్ అన్నమాట. కాబట్టి ప్రియులారా మన మాటలు కూడా జాగ్రత్త ఉండాలి అన్నమాట. కాబట్టి అవిశ్వాస మాటలు మనం చెప్పవద్దు. దేవుని చిత్తం లేని విషయాలు మనం మాట్లాడవద్దు అనమాట. మాటలకు చాలా ప్రభావం ఉంది అనమాట. మాటల ద్వారా కూడా మన జీవితంలో మాటలు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మాట్లాడడం నేర్చుకొని ఉండే ఆశీర్వాదాలు అలాంటి వ్యక్తులు ఎక్కువ అనుభవిస్తారు. ఇప్పుడు మాటల ద్వారా శాపం తీసుకొని రావచ్చు, మాటల ద్వారా ఆశీర్వాదం కూడా అనుభవించుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మన మాటలు ఆశీర్వాదం అనుభవించినట్టు ఉండాలి, మనకు మాత్రం కాదు ఇతరుల జీవితంలో కూడా. కాబట్టి మాటల ద్వారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, జీవం తీసుకొని రావచ్చు, మరణం తీసుకొని రావచ్చు. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడుకోవడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు మన జీవములు ఇంక్రీస్ అవుతుంది, ఆశీర్వాదములు ఇంక్రీస్ అవుతాయి, అనేకులకు దీవెనకరంగా దేవుడు మనల్ని వాడుతారు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వారికి దేవుని ప్రొటెక్షన్ ఉంది అనమాట, కాపుదల ఉంది అనమాట. ఆ వచనం కూడా ప్రియులారా మనం చదువుదామా? సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనములో ప్రియులారా మాట రాయబడింది, బట్ ఆల్ హూ లిసన్ టు మీ విల్ లివ్ ఇన్ పీస్. కాబట్టి దేవుని యొక్క మాట విని బ్రతున్న వారు సమాధానం అనుభవించుకొని బ్రతారనమాట. అన్ట్రబుల్డ్ బై ఫియర్ ఆఫ్ హార్మ్. కాబట్టి ఏదైనా
సమస్య వస్తాయని భయం లేకుండా వారు బ్రతుకుతారు అనమాట. ఇప్పుడు ఇలా మన దేవుని మాటకు లోపడదాం. దేవుని మాట చాలా గొప్పది. ఆ వాక్యంతో దేవుడు మనం ఆత్మ ఇంకా అదేంగా దేవుడు దింపినాక ఇప్పుడు ఆ వాక్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం పొందిన వారిగా ఉండే ఆ వాక్యం మాత్రం ఏ సాతాను ఏ మనుషులు మన నుండి తీసివేయలేదు. ఇప్పుడు వాక్యం మీ ఆత్మలో ఉన్నంతకాలం మీరు ఫలిస్తుంది, మీరు దీవించబడుతుంది. వాక్యం మీ ఆత్మలో ఉన్నంతకాలం ఏమవుతుంది? వాక్యంతో నింపబడుతున్న కొద్ది మీ ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి, పునరుద్ధాన శక్తి, గోడ్స్ మైటీ పవర్, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన దేవుని యొక్క శక్తి మీ ఆత్మ నుండి దేవుని శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. మీరు యేసునామములో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు ఖచ్చితంగా జరుగుతాయి. మెరకలు జరుగుతాయి, హీలింగ్స్ జరుగుతాయి అనమాట. యేసునామములో మనం ప్రార్థన మాట్లాడుతున్నప్పుడు దెయ్యాలు పారిపోతాయి. వాక్యంతో నింపబడిన వ్యక్తులు ఆత్మ ప్రాణ శరీరంలో వాక్యం పనిచేస్తాయి అనమాట. టోటల్ లైఫ్ ను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. లేదు కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యాన్ని ప్రేమిస్తాం, దేవుని ప్రేమిస్తాం, దేవుని మాటలు ప్రేమిస్తాం. దానితో మనం నింపుకోవాలి, అనదనం నింపుకోవాలి. దాని కొరకు మనం విలువ ఇవ్వాలి, దాని కొరకు మనం సమయం ఇవ్వాలి, దాని కొరకు మనం డబ్బు కేటాయించాలి, డబ్బు ఖర్చు చేయాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ప్రియుల మన ఆత్మలో నింపుకోవడానికి కొరకు ఖర్చు చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి ప్రియుల సత్యం, ఎవరైతే వాక్యంతో నింపబడుతున్న వారు వాక్యం జీవము ఆత్మలాగా మనలో మార్చబడుతున్న కొలది అలాంటి వ్యక్తులు హెచ్చింపు మీద హెచ్చింపు పొందారనమాట. మహిమ మీద మహిమ పొందారు. మహిమ నుండి ఇంకా అధిక మహిమలోనికి దేవుడు నడిపిస్తారు. కాబట్టి వాక్యంతో దేవుడు మనలో సమృద్ధి యేసునామములో నింపినాక దానితో పాటు ఇంకొక బాధ్యత కూడా ఉంది. వాక్యంతో నింపబడుతున్న వారికి ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే వారు వాక్యాన్ని హెచ్చించుకోవాలన్నమాట. ఆ వాక్యం మాట్లాడాలి, ఆ వాక్యం మీరు పలకాలి. అది యెరూషలేములో కావచ్చు, యెహూదా కావచ్చు, సమరయ కావచ్చు, బూదిగంధం దాకా కావచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడాలి. వాక్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి నింపబడుతున్న వాక్యం ఇప్పుడు ఇలా అది నా కొరకు మీ కొరకు మాత్రం కాదు. మనం చాలాసారి అనుకున్నారు మన గురించి మాత్రం ఆలోచిస్తారు, ఇది నా కొరకు దేవుడు ఇచ్చామని. మన కొరకు మాత్రం కాదు, మన కొరకు ఉంది, కానీ ఇద్దరు కొరకు అనమాట. సంఘక్షేమం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు. ఇప్పుడు వాక్యంతో నింపబడుతున్న వ్యక్తుల కొరకు వారికి తప్పకుండా పిలుపు వస్తాయి అనమాట. బైబిల్ గ్రంథం అపోస్తల కార్యములో మనం చూస్తున్నాము. వాక్యంతో ఆత్మతో నింపబడిన పేతురు గురించి దేవుడే మాట్లాడారనమాట. దేవదూతులను దేవుడు పంపించారన్నమాట. కొర్నేలియుతో దేవుడు మాట్లాడారు, పేతురుని పిలువమని. కాబట్టి వాక్యంతో నింపబడుతున్న వారు అంటే దేవునితో సమయం గడుపుతున్న వారు ఎవరని దేవునికి తెలుసు. వారి గురించి దేవుడు మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు హైలైట్ చేస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. అభిషేకంతో వాక్యంతో జ్ఞానంతో నింపి దేవుడు పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిను వాక్యంతో ఆత్మతో దైవ జ్ఞానంతో నింపి పైకు లేవనెత్తున్న కొలది ఆ వ్యక్తితో మనం కలిసి ఉండడం మనకు మేలు. ఆ వ్యక్తికి వ్యతిరేకమైన విషయాలు మనం మాట్లాడవద్దు. దేవునికి స్తోత్రం. అలాగే ఒకవేళ మాట్లాడుతున్న స్థాయిలో ఉండే ఆశీర్వాదాలు తక్కువ మనం అనుభవిస్తామన్నమాట. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రియులారా మనం మాట్లాడవద్దు. దేవునితో సవాసు చేస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. క్రిస్తువుని కలిగిన వ్యక్తులకు వ్యతిరేకంగా మనం మాట్లాడడం, ఒకవేళ మాట్లాడుతున్న వ్యక్తి ఉండే దేశి ఆపండి, అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందువరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 3:9 రాయబడింది, ఆశీర్వాదం మనం అనుభవించడానికి కొరకు దేవుడు పిలిచిన కాబట్టి కీడుకు బదులుగా కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. కాబట్టి దేశం మనం దూషించే వారు ఉండవద్దు, కీడుకు బదులుగా మన కీడు చేయవద్దు. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, దీవెన పొందాలి అంటే దేవుని బిడ్డలను దీవించుకోవడం నేర్చుకోవాలన్నమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం అబ్రహాంతో దేవుడు చెప్పారు, నిన్ను ఎవరైతే దీవిస్తాడో వారు నిన్ను కూడా దీవిస్తాం. అందుకొరకు మనం ఇశ్రాయేల్ దేవుని బిడ్డలు మనం దీవించాలి. సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు మనం దీవించాలి. దీవించడం అంటే మాటల ద్వారా దీవించుకోవచ్చు. వారికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ అది కూడా ఒక దీవెన అనమాట. మన వారు దీవించినట్టు అనమాట. అలాగే దేవజనులు దేవ సేవకులు దేవుని బిడ్డలకు మనం సహాయం చేస్తున్నప్పుడు కూడా వారు దీవిస్తున్నాం అనమాట. వారికి సహాయం చేస్తున్న వారు తప్పకుండా దీవించబడతాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని బిడ్డలకు మనం సహాయం చేయాలి. అందుకొరకు ప్రియులారా గలాతీయులకు రాసిన పత్రికలో రాయబడింది,
గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, వాక్యం నేర్పించే వారికి మనం షేర్ ఇవ్వాలి, అంటే వారిని దీవించాలి అనమాట. ఇప్పుడు మనం కూడా దీవించబడతాయి. అది మాత్రం కాకుండా 6వ అధ్యాయం 9వ వచనం 9-10 వచనంలో, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో రాయబడింది, రక్షణ పొందిన దేవుని బిడ్డలకు మనం సహాయం చేయాలి. సహాయం చేసే విషయంలో, మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దని రాయబడింది. ఎందుకంటే మనం విసుకకుండా మనం మేలు చేసినప్పుడు తగిన సమయంలో కోత పంట వస్తుంది అనమాట. తగిన సమయంలో ఆశీర్వాదాలు, మేలు మనం అనుభవిస్తుంది అనమాట. భూమిలో మాత్రం కాదు, నిత్యం ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం విని ప్రియుల మనం ఇద్దరు దీవించిన కొలది ఈ రోజు మాత్రం కాదు, లేదంటే భూమిలో బ్రతినంత కాలం మాత్రం కాదు, తర్వాత కూడా ఆశీర్వాదాలు కొనసాగిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని నమ్మిన వారికి మాత్రం కాదు, ఇద్దరు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఆర్ఫనేజ్ అంటే అనాథులు, విధవరాలు, కష్టంలో ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు. బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది దరిద్రులకు మనం సహాయం చేస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యెహోవా దేవునికి అప్పిచ్చినట్టు అనమాట. దేవునికి మనం సహాయం చేసినట్టు అనమాట అని బైబిల్ గ్రంథం మనకు వారిని తప్పకుండా దేవుడు దీవిస్తాడు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ధనవంతులు మాత్రం మామూలు మన మనుషులు మనం చూస్తుంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ధనవంతులకు స్నేహితులు ఎక్కువ వస్తాయని రాయబడింది. కానీ దరిద్రులు ఎవరైనా దారిద్ర్యంలో ఉన్నామంటే ప్రజలు మెల్లమెల్ల వెళ్ళిపోతారేమో. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దరిద్రులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దారిద్ర్యంలో ఉన్న వ్యక్తులను మనం మర్చిపోవద్దు. వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారికి మనం సహాయం చేసే బిడ్డలు ఉండాలి. దారిద్ర్యంలో ఉన్న ఒక వ్యక్తికి మనం సహాయం చేసినప్పుడు దేవునికి అప్పించినట్టని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవునికి అప్పించే వ్యక్తి వారు తప్పకుండా దీవించబడతాయి. అంటే దేవుడు కార్యం చేస్తాడు. అంటే దేవుడు అందరం ప్రియులారా ఆశీర్వాదం దీవెన పొందాలి అని మన దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఒకవేళ మనం అందులో ఎవరైనా ధనవంతులు ఉంటే వారిని మనం తప్పుపట్టవద్దు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్లో రాయబడింది ధనవంతులు గర్వించవద్దు అని రాయబడింది. ధనవంతులు గర్వం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి డబ్బుని బట్టి ప్రియులారా మనం గర్వించవద్దు. డబ్బుని బట్టి ప్రియులారా గర్వించవద్దు. ఎందుకంటే మొదటి తిమోతి 6వ అధ్యాయంలో రాయబడింది 17వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అస్థిరమైన ధనం అనమాట. డబ్బు అస్థిరమనమాట. కానీ దేవుడు స్థిరమైన దేవుడు అనమాట. దేవుని వాక్యం స్థిరమైనది అనమాట. కాబట్టి ప్రియులారా మన బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. డబ్బు ఎక్కువ బ్యాంకులో ఎక్కువ ప్రియులారా మనం స్టోక్ చేయడం కంటే దేవుని వాక్యం మన ఆత్మలో ఎక్కువ నింపుకోవడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ గా మనం కొంత డబ్బు మన పక్కపడడం తప్పేం కాదు. కానీ మన మనసు అంతా డబ్బు ఎక్కువ ఉండే నేను అన్ని మేళావుతాయని దేస్తే అనుకోకండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న డబ్బు అస్థిరమైనది. అది మాత్రం కాకుండా ఆ డబ్బు మనం కరెక్ట్ మన దేవుని చిత్తానుసారంగా వాడుకోలేదంటే బైబిల్ నేర్పిస్తుంది దొంగలు కూడా కన్ను వేస్తారని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది భూమి మీద మనం ఏదైతే. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది పరలోకములో మనం నిక్షేపించాలి. పరలోకములో మనం అంటే దేవుని రాజ్యంలో మనం నిక్షేపించాలి అనమాట. దేవుని బిడ్డలకు మనం సహాయం చేసినప్పుడు తగిన సమయంలో మనకు తప్పకుండా మేలు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియుల అస్థిరమైన ధనములో మనం ఆధారపడవద్దు. స్థిరమైన జీవగల దేవుల్లో ప్రియుల ఆధారపడదాం. కాబట్టి దేవుని వాక్యంతో మనం అధికంగా నింపుకోవాలి. ఇప్పుడు అదే ప్రియుల యేసుక్రీస్తు కూడా చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చెప్పారు, మీరు ఈ భూ సంబంధమైన ఆహారం కొరకు మాత్రం కష్టపడకూడి అని రాయబడింది. నిత్య జీవం అనుగ్రహించే దేవుని మాటల కొరకు కష్టపడాలి. ఇప్పుడు దేవుని వాక్యం కొరకు మనం కష్టపడాలి. బైబిల్ చదువు విషయంలో ప్రార్థన పూర్వక వాక్యం మన ఆత్మలో నింపే విషయంలో మనం హార్డ్ వర్క్ చేయాలన్నమాట. హార్డ్ వర్క్ చేయాలి. వారిను దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. ప్రియులారా మనం వాక్యం నిమిత్తం, ఎందుకంటే వాక్యం చాలా పవర్ఫుల్, నిత్యమైనది అనమాట. నిత్యమైనది, స్థిరమైనది, శాశ్వతంగా ఉన్నది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యంలో ఆధారపడదాం. వాక్యంతో నింపబడుతున్న వ్యక్తులు తప్పకుండా ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్, ఆరోగ్యం అన్ని విషయంలో ప్రియుల వారు బలపరచబడుతుంది, దీవించబడుతుంది. ఇప్పుడు వాక్యంతో మనం అధికంగా నింపబడదాం. అలాగే ఆ వాక్యాన్ని మనం హైలైట్ చేయాలి. అది మన బాధ్యత అనమాట. వాక్యంతో నింపబడాలి. ఆ వాక్యాన్ని మనం హైలైట్ చేయాలి. అదే వాక్యం మనల్ని కూడా పైకి లేవనెత్తని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగి తండ్రి, ఉదయకాలం తండ్రి మాతో మీరు మాట్లాడిన యేసు మీకు వందనాలు.
పరిశుద్ధాత్మ దేవ మీ స్వరం మాకు వినిపించినప్పుడు స్తుతిస్తున్నాం తండ్రి. విన్న వాక్యాలు ప్రతి ఒక్కళ్ళు యేసునామములో జీవమార్మలాగే మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థనిస్తున్నాం. ఆత్మ కన్నులు దేవ తెరవమని ప్రార్థనిస్తున్నాం. ఆత్మ చెవులు తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. మాతో గొప్ప దేవుడు ఉన్నాడు అని ఆ తండ్రి ఆ చూపు ఒక రేపు ప్రతి ఒక్కరిలో దేవా మీరు నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనవసరమైన ప్రతి భయం నుండి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డబాకార బినాసుగోడు కోరబినాసిగాడ బినాసిగాడు కోరబిలే దేవా ప్రతి ఒక్కరు అధ్యయంగా తండ్రి ఆత్మలో వాక్యం దేవా నింపబడినట్టు దేవా అలాంటి కృపా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా విలువైన సమయాలు ప్రభా విలువైన దేవునితో విలువైన వాక్యంతో కేటాయించినట్టు ప్రతి ఒక్కరు దేవా అధికమైన కృపా దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బనాసిగా ఆరాధన ప్రతి ఒక్కరి పట్ల ఉన్న ప్రభు మీ చిత్తం మీ ప్రణాళిక 100% జరిగినట్టు కృపా దేవా దేశము తండ్రి. ఈ రోజు గొప్ప జయంతో ప్రతి ఒక్కరిను దేవా నడిపించమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం. యేసునామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.